వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. గడిచిన 2 రోజులుగా జనసేన నేత తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆడేసుకుంటోంది. ఇంతకీ తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ చేసిన తప్పేంటి, ఎందుకు వైసీపీ అతన్ని టార్గెట్ చేసింది అనేది ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్తే, 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేదా కార్పొరేటర్లు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఇక నుంచి జగన్ 2.0 చూస్తారు జనం, నేను కార్యకర్తల కోసం పనిచేస్తాను, ఇంతకుముందు కార్యకర్తలను అశ్రద్ధ చేశాను, అదేదని సరే ఆయన చెప్పుకునేదేదో ఆయన చెప్పుకున్నాడు. అయితే జగన్ 1.0నే చూసి తట్టుకోలేకపోయింది స్టేటు, ఇక మళ్ళీ 2.0 చూపిస్తావా నువ్వు, క్రిమినల్ విను అని ఈ తరహాలో విపక్షాలన్నీ ఆరోపణలు చేశాయి. అందులో భాగంగా కిరణ్ రాయల్ ఒక 2 ఫోటోల్లాగా తయారు చేసి రజనీకాంత్ సినిమా రోబో 2 అనేది అట్లా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా ఒక రోబోలాగా డిజైన్ మార్క్ చేసి ఇది జగన్ 2.0, అందులో రజనీకాంత్ పేరు చిట్టి అయితే ఇది జగన్ పేరు ఇందులో చిట్టిరెడ్డి అని ఇట్లా సెటైరికల్ ఇది చేశాడు. దానికి వైసీపీ సోషల్ మీడియా ఇక చాలా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే పైనుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి, టార్గెట్ చేయండి ఆడుకోండి అని, ఇంకా అంతే స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ స్టార్ట్ అయ్యే క్రమంలో కిరణ్ రాయల్కి ఒక మహిళకి గతంలో ఎప్పుడు మరి అది ఏం గొడవ ఏంటి అనేది తెలియదు కానీ ఒక గొడవ, ఒక వివాదం ఉంది ఒక మహిళకి కిరణ్ రాయల్కి. ఆ వివాదం ఆల్రెడీ అక్కడున్న తిరుపతిలో కానీ లేకపోతే ఇంకక్కడున్న అందరికీ తెలిసిన వ్యవహారం కాబట్టి ఆ కేసుని బయటికి లాగారు, ఆ వివాదాన్ని బయటికి లాగారు. తర్వాత గతంలో ఎప్పుడో ఆల్రెడీ పబ్లిక్లోకి మీడియాలోకి వచ్చిన ఆ ఆడియోని ఇప్పుడు బయటికి తీశారు. బయటికి తీసి ఆ ఆడియోని వదిలి ఆ మహిళకి కిరణ్ రాయల్ ఇలా అన్యాయం చేశాడు, వాళ్ళ నాయకుడు చూస్తే అట్లా 3 పెళ్ళిళ్ళు, కిరణ్ రాయల్ చూస్తే ఇట్లా అమ్మాయిలతో ఆడుకుంటున్నాడని చెప్పి ఇంకా వాళ్ళు తగులుకుంటే ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే ఏం కాదులే అనుకుంటే ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి కిరణ్ రాయల్ కొంత వ్యక్తిగతంగా తానేమీ జంకినట్టు కనపడలేదు, కానీ పార్టీ దాన్ని వివాదాన్ని సర్దుమనచాలనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో కొంచెం జనసేన కూడా అంతగా రియాక్ట్ అవ్వాల్సిన ఇది లేకుండే రియాక్ట్ అయ్యింది. రియాక్ట్ అయ్యి కిరణ్ రాయల్కి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి సోషల్ మీడియాలో నీ మీద ఇట్లా దుమారం రేగుతుంది కాబట్టి అది దానికి వివరణ ఇవ్వు, ఆ వివరణ ఇచ్చిన తర్వాత పార్టీ దాని మీద విచారణ చేసి చెప్పేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని కొంత అతనికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నందుకు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఇలాంటి సెటైర్లు చాలా అరుదు కాదు, రొటీన్. బండబూతులు కదా తిట్టేది తిట్టించుకునేది. అసెంబ్లీలో ఎలా మాట్లాడారో ఎక్కడ ఎలా మాట్లాడారో చూసాం మనం. పవన్ కళ్యాణ్ని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, జగన్ రెడ్డే మాట్లాడాడు. అలాంటిది కిరణ్ రాయల్ చేసింది ఏంటి అంటే 2.0. అసలు ఈ 2.0 అనేది ఎక్కడ పుట్టిందంటే రోబో సినిమాతోనే వచ్చింది, అందరూ దాన్ని పట్టుకుని దాని తర్వాతనే వచ్చింది ఇది. సో దాన్ని పట్టుకుని కిరణ్ రాయల్ ఇది పెట్టి చిట్టిరెడ్డి అనే పేరు పెట్టాడు. సో ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ అట్లాగే రేవంత్ రెడ్డిని చిట్టినాయుడు అంటాడు. సో చిట్టిరెడ్డి అన్నదానికి మరి ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా కార్యకర్తలు ఇంకా దీన్ని సీరియస్గా తీసుకుని చెడు కూడా ఆడేశారు. మరి ఎందుకు జనసేన తమ నాయకుడిని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది? అందులో ఒకవేళ ఏమైనా ఉంటే పార్టీ అంతర్గతంగా ఎంక్వైరీ చేసి ఏమన్నా యాక్షన్కి లేకపోతే షోకాజ్కో దిగితే బాగుండేది. అసలు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి స్పందించి జనసేన నాయకత్వం షోకాజ్ ఇష్యూ చేసినట్టుగా ఉంది ఇది. అసలు ఇక్కడ ఏం జరిగింది అని ముందు అతన్ని పిలిచి అడగడం జరగలేదు. రెండవది, తీరా చూస్తే ఏ మహిళ మీదైతే ఏ మహిళని అడ్డం పెట్టుకుని అయితే ఇవాళ వైసీపీ సోషల్ మీడియా ఇంత రాద్ధాంతం చేసిందో ఆ మహిళని రాజస్థాన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ
ఎందుకంటే ఆమె మీద వివిధ రాష్ట్రాల్లో 16 కేసులు ఉన్నాయంట, ఇలాంటి కేసులే. మరి హనీ ట్రాపింగ్ లాంటివో, లేకపోతే నమ్మించి మోసం చేయడమో, లేకపోతే ఫ్రాడ్ కేసులు ఏంటో కానీ ఇట్లాంటివే కేసులు ఉన్నాయంట. ఆమె ఎప్పటి నుంచో తప్పించుకొని తిరుగుతుంది. రాజస్థాన్ పోలీసుకు దొరకట్లేదు ఆమె. వైసీపీ నాయకుల పుణ్యమా అని ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించారు. ఇది టీవీలో వెళ్ళేసరికి పలానా చోటు ఉందా ఈవిడ అని వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారు ఇవాళ. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కిరణ్కి అన్యాయం చేసినట్ట, ఆ మహిళకు అన్యాయం చేసినట్ట అనేది ఏమో. ఇప్పుడు మరి జనసేన వైసీపీ సోషల్ మీడియాని నమ్మి కిరణ్కి నోటీస్ ఇస్తే ఇప్పుడు ఆ మహిళని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి ఇప్పుడు జనసేన తప్పు చేసినట్ట, ఒప్పు చేసినట్ట? అసలు ఇంత జరుగుతుంటే జగన్ మీద ఒక విమర్శ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా ఆ రేంజ్లో తుఫాన్ లాగా విరుచుకు పడితే మరి వీళ్ళ సోషల్ మీడియా లేటిపోయినాయి. జనసేన సోషల్ మీడియా ఒకప్పుడు యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా తిట్టినా వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనిపించట్లా. వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎందుకని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు? అది నాట్ ఓన్లీ జనసేన, తెలుగుదేశం కూడా అలాగే. అది ఎక్కడా లేదు, స్తబ్దుగా తయారైంది, ఏమీ లేదు. ఇప్పటికీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పటికీ సోషల్ మీడియాలో వైసీపీఏ యాక్టివ్గా ఉంది. యాక్టివ్గా కాదు, చాలా యాక్టివ్గా ఉంది, ఉండకూడనంత యాక్టివ్గా ఉంది. ఇప్పటికీ వాళ్ళే విరుచుకుపడుతున్నారు. ఈ అభూత కల్పనలు, అబద్ధాలు, అదో ఇదో అవతల వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికి ఫేక్ పోస్టులు పెడతారు, లేకపోతే ఇంకేదో క్రియేట్ చేస్తారు, వాటినే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య నేను చెప్పాను, వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ట్విట్టర్లో ఒక అకౌంట్ చేసుకుని 2000 మంది ఒక ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వాలి. అట్లా వాళ్ళలో వాళ్ళు తయారు చేసి వేలాది మందిగా ఒక సైన్యం, ట్విట్టర్ సైన్యం తయారు చేసుకున్నారు. ఇక ఇలాంటివి వచ్చినప్పుడు ఇక అంతే అలాగా తోడేళ్ల గుంపులాగా పడిపోతారు వాళ్ళ మీద. పొలిటికల్ స్ట్రాటజీ అది. వాళ్ళని అనడానికి ఏం లేదు. యువతల చచ్చుబడిపోయి ఉంటే అవతల వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అంతే ఏంది, వైసీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి జనసేన నాయకత్వం కిరణ్ రాయలకి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మహిళనేమో పోలీసులు తీసుకెళ్లారు కదా. ఇప్పుడు జనసేన మరి కిరణ్ రాయల విషయంలో ఏం చేస్తుంది? లేదు, జనసేన వైసీపీ సోషల్ మీడియా పోస్టులను నమ్మి నిర్ణయాలు తీసుకుంటుందా ఇక నుంచి? లేకపోతే టీడీపీ వైసీపీ సోషల్ మీడియా నమ్మి నిర్ణయాలు తీసుకుంటుందా? కూటమి ప్రభుత్వం జనసేన వైసీపీ సోషల్ మీడియా పెట్టే పోస్టుకు స్పందిస్తుందా? ఒకవేళ ఇది నిర్ణయంగా పెట్టుకున్నారా? ఇది ఇప్పుడు ఒక చర్చనీయాంశం. అసలు కిరణ్ రాయల్ ఎందుకు బుక్ అయ్యాడు? కిరణ్ రాయల్ ఒక జనసేన అధికార ప్రతినిధిగా, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాత్రమే ఉన్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు దీంతో ఒకసారిగా స్టేట్ ఫిగర్ అయిపోయాడు, అది వేరే విషయం. కాకపోతే జనసేన పార్టీ ఎలాంటి ఇది చేయబోతోంది? షోకాజ్ ఇచ్చి అతను కొంత పార్టీలో డౌన్ చేసినట్టే కదా అవతల వాళ్ళు చేసిన, ప్రత్యర్థులు చేసిన ప్రచారానికి. సో ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్ ఎందుకు బుక్ అయ్యాడు, వైసీపీ ఎందుకు టార్గెట్ చేసింది, ఆ మహిళని ఇప్పుడు వెలుగులోకి ఎవరు తీసుకొచ్చారు, దాని వెనక ఎవరున్నారు, అలాగే ఆ మహిళని రాజస్థాన్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, జనసేన పార్టీ నాయకత్వం ఎందుకు ఇంతగా సోషల్ మీడియా చచ్చుబడిపోయింది, ఇప్పుడు జనసేన నాయకత్వం జనసేన నేత తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మనతో లైవ్ లో ఉన్నారు. కిరణ్, గుడ్ ఈవినింగ్. ఏమైంది? హలో కిరణ్, గుడ్ ఈవినింగ్. సార్ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్ వికే గారు, మీకు ఏపీఎన్ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలందరికీ. సార్ ఏంటి గోలేంటి మీ ఇంటి దగ్గర? సార్ మా ఇంటికాడ ఏం లేదు సార్ గోల. అంత విషయం ఏమంటే సార్, ఒక మామూలుగా అందరికీ డ్రీమ్ ఉంటుంది సార్. ఒక పెళ్లి ఫోటో, లేకపోతే కుటుంబ సభ్యుల ఫోటో, లేకపోతే ఒక అమ్మ నాన్న ఫోటో, లేకపోతే కొంతమందికి యువకులకి లవర్స్ ఫోటోనో, లేకపోతే భార్య బిడ్డ ఫోటోలో చూస్తే ఇష్టం ఉంటుంది. నాకు 10 రూపాయలు పోస్ట్ ఇష్టం సార్ ఈ ఫోటో అంటే. చిట్టిరెడ్డి
2.0 ఈ ఒక పోస్టరు రాద్ధాంతం చేసింది రాష్ట్రాన్ని. అసలు ఎంత చేసిందంటే ఈ పోస్టర్ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ ఆయన సోషల్ మీడియా మొత్తం నా మీద పడి 2 రోజులు నానా బీభత్సం చేస్తే ఆ సోషల్ మీడియా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీడియా నా మీద పడిన వాళ్ళు వేసుకున్న కుట్ర, వాళ్ళు నా మీద చూపించిన ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు రోజు చూపించుంటే ఒక 10 సీట్లు ఎక్కువ ఇచ్చేశారు. సీరియస్గానే జగన్కు 10 సీట్లు ఎక్కువ ఇచ్చేది నా మీద చూపించిన సోషల్ మీడియా ఇంట్రెస్ట్. ఏంది సార్ నన్ను ఇన్ని బూతులు, ఇన్ని కామెంట్లు, ఎన్ని తిప్పుతున్నారంటే ప్రపంచంలో ఇంకేం పనుల ఈ రాష్ట్రంలో ఇది ఒకటే పని అని చెప్పి పెట్టారు సార్. ఎంత దారుణం అంటే అసలు సోషల్ మీడియాని ఇంత చెత్తగా వాడుకోవచ్చా? ట్విట్టర్లో పేటీఎం కావాలంటే ఏమనుకున్నా సార్, వీళ్ళు పేటీఎం కాదు, పేటీఎంకి మించిన వీళ్ళు. రాత్రి పగలు నిద్రపోకుండా సార్ రాత్రి 2 గంటలకు ఒక పోస్ట్ ఇస్తాడు, 2:05 ఒక పోస్ట్ వస్తాడు, 2:06 ఒక పోస్ట్ ఇస్తాడు. కిరణ్ రాయల్ నిద్రపోయినావా, కిరణ్ రాయల్ మేల్కొన్నావా, కిరణ్ రాయల్ కాఫీ తాగినావా, హ్యాపీ సండే అంటాడు ఒకడు, హ్యాపీ మండే అంటాడు ఒకడు, దొండకాయ అంటాడు ఒకడు. ఏంది సార్ అసలు సోషల్ మీడియా? అసలు మీరు ఎట్లా వాడతారు నాయన? అది అర్థం కాల. వాళ్ళు వరస్ట్ సోషల్ మీడియా, చెత్త సోషల్ మీడియా, మనిషి జీవితాలు సర్వనాశనం చేసే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని జగన్ సంఖ్య నాకిచ్చేసింది. ఇది వాస్తవం సార్. అది నిజమేలే, అది ఎలక్షన్లోనే అర్థమైంది కదా. కాకపోతే ఇప్పుడు మీలాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, లేకపోతే వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు అంటే తెలుగుదేశము, బీజేపీ జోలికి వెళ్ళర్లే, మళ్ళీ తెలుగుదేశము లేకపోతే జనసేన, ఈ 2 పార్టీల మీ నాయకుల్ని ట్రోల్ చేయడానికి వైసీపీకి ఉన్న సోషల్ మీడియా మంచి అస్త్రం. నో డౌట్. వాళ్ళు అసలు మామూలు సైన్యం ఎలాగో వాళ్ళకి అది ఒక సైన్యం. ఇవాళ ఆ సైన్యం నిన్ను ఒక రోజంతా ట్రోల్ చేసి నిద్రపోనివ్వలేదు కదా, అది కొంతవరకు. ఇప్పుడు వీళ్ళకి ఈ లక్ష్మి అనే మహిళ కేసు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారిగా? అది ఎలా పట్టుకొచ్చారు, ఏంటి అసలు అది? సార్ మీరు ఇందాక మీరు మంచి మాట చెప్పారు. ఈ మహిళ ఎవరినో ట్రాప్ చేసే మహిళను పట్టుకొచ్చి కిరణ్ రాయల్ ట్రాప్ చేశారు. కిరణ్ రాయల్ లాంటి వాళ్ళని ఎంతమంది ట్రాప్ చేసిందో ఈ మహిళ అసలు ఎంత కథ ఏందో మీరు అన్నారు. నిజంగానే నేను కొన్ని మా వర్డ్స్ బాగా చెప్పారు సార్. మీరు అది చెప్పడం బాగా నచ్చింది సార్. ఈ అమ్మాయి బాధితులు ఈ రాష్ట్రమే కాదు, పక్కన 3 రాష్ట్రాల్లో ఉన్నారు. అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి మీద జైపూర్లో అనేక కేసులు ఉన్నాయి, కర్ణాటక బెంగళూరులో, మంగళూరులో కేసులు ఉన్నాయి, విశాఖపట్నం, విజయనగరంలో కేసులు ఉన్నాయి. ఈ అమ్మాయి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వీడియో కాల్స్ చేసి ఫోటోలు పంపించి డబ్బులు తీసుకున్న కేసులో ఈ అమ్మాయి ఒక డాక్టర్ని చీట్ చేసింది. జైపూర్లో 2021లో 2022 ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే తప్పించుకున్నప్పుడు ఈ అమ్మాయి తప్పించుకొని ఆ రోజు నుంచి తప్పించుకొని తిరుగుతూనే ఉంది. ఏ ఊర్లో ఎవరు దొరికితే వాడిని మోసం చేయడము, వాడిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడము. బెంగళూరు, హైదరాబాదు, గోవా. ఆ అమ్మాయి ఫోన్ ట్రాప్ చేసి సిగ్నల్స్ చూడండి, భయపడతారు. ఎవరు ఒక అంబానీ కూతురు కూడా తిరగదు, ఆ మాదిరి ఉంటుంది అమ్మాయి అన్ని ఊర్లు. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చారంటే ఆ అమ్మాయి సార్ మీకు ఇంతసేపు చెప్తున్నాం కదా సార్, మీరు ఆ ఫోటో ఆ ఫోటోని ఒకసారి పంపించండి సార్. మీరు ల్యాబ్ పంపించి కిరణ్ రాయల్ ఫోటోలు అని చెప్తే మీరు ఏం చెప్తే చేస్తాను సార్. సార్ ఈ రోజుల్లో ఆ అమ్మాయి నా ఫోటో నా పక్కన ఉంది కదా, దాంట్లో కిరణ్ రాయల్ ఉన్నాడు మీరు అంటారు కదా. కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఎందుకు వేరే ఉండొచ్చు కదా, వేరే హీరోయిన్ ఫోటో పెట్టచ్చు కదా. మీరు ఎందుకు దాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి ట్రోల్ చేసి రేపు ఇస్తాను సార్. నేను రేపటి రోజు ఆ అమ్మాయి రిలీజ్ చేసిన ఫోటోలో ఆ అమ్మాయి ఫోటో తీసి ఇంకో ఫోటో పెట్టి అసలు గుర్తుపట్టారు జనం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంకా భయంకరంగా చేయొచ్చు. అది కాదు అది డెఫినెట్ గా అట్లా ఫోటోలు మార్ఫింగ్ చేసే ఛాన్స్ ఉంది. చేస్తారు కూడా రాజకీయాల్లో. కానీ అవి అప్పటికప్పుడు వచ్చినట్టు లేవు కదా. ఇంత ముందున్న ఫోటోలు ఫంక్షన్స్ లో ఫోటోలు లాగా ఉన్నాయి. దానికి తోడు మీ ఇద్దరు ఆడియో సంభాషణ కూడా బయటకు వచ్చింది. నీకేదో ఆమె డబ్బు ఇచ్చినట్టు కూడా కొంత ఏదో అందులో దాన్ని పెట్టుకొని వస్తుంది కదా, అదేంటి మరి? సార్ ఒకటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఆడియో టేప్ రికార్డ్ చేసుకుందన్నారు, బాగుంది. నాతో వీడియో తీసుకుంది బాగుంది, ఫోటోలు తీసుకుంది బాగుంది, అన్నీ బాగుంది కదా. ఆ అమ్మాయి నాకు అంత డబ్బు ఇచ్చినప్పుడు ఎందుకు నా దగ్గర డబ్బు తీసుకున్న రోజు చెక్కు రాసుకోలేదు, బాండ్ తీసుకోలేదు, కనీసం ఒక ఫోటో కూడా తీసుకోలేదు, ఎందుకు వీడియో తీసుకోలేదు? ఏదో వీడియో వచ్చింది చైన్ వేసినప్పుడు ఫోటో తీసుకున్నావు, కానీ నువ్వు నాకు ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇచ్చని ప్రచారం చేసుకున్నావు, ఎందుకు వీడియో తీసుకోలేదు? దొంగతనంగా వీడియో తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోయినావు? ఎందుకు రికార్డ్ చేసుకోలేకపోయినావు? సార్ 2000 ఈ అమ్మాయి ఎప్పటి నుంచో నా మీద పగబట్టి మా ఇంటికాడే ఉంది. వాళ్ళకి ఏదో ఫ్యామిలీ గొడవలు, ఆర్థిక లావాదేవీలు నేను సెటిల్ చేస్తా.
ఏదో 25 లక్షలు 28 లక్షలు ఉంటే కూర్చొని మాట్లాడి పెద్ద మనుషులు ఆమె తీసుకొచ్చింది. ఆ పెద్ద మనుషులు వాళ్ళు రెడ్డి గారులే. వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది రెడ్డి గారులు పట్టుకొచ్చి మా ఇంట్లో మధ్యస్థం చేసి పెద్ద మనిషి సమక్షంలో 25 లక్షల నుంచి 30 లక్షలకు తెంచుకొని 15 లక్షలు ఒకసారి 15 ఒకసారి డబ్బులు వైసీపీ ట్రాప్ లో సార్ మే ఇంటి పక్కన ఉంటారు సార్, పైన ఇంట్లో కింట్లో చీటీలు ఉంటాయి సార్. మాకు అవి ఇవి చీట్ల వ్యాపారం బతకాలి కదా సార్. ఏదో చీటీలు ఏదో వడ్డీ వ్యాపారం చిన్న చిన్న చేసుకుంటా అంటే ఆ డబ్బులు పంచాయతీలు తీసుకోండి సార్. పెద్దరాయుడు ఎందుకు అవుతాను సార్, నేను పెద్దరాయుడికి పంచి కట్టుకోదరగలను. ఇంకా ఆ అమ్మాయి పంచాయతీలు నేను చేస్తే ఆ డబ్బులు తీసి పంపించినాను. ఆ డబ్బులు మేము ఇవ్వాల్సి కొన్ని సెటిల్ చేసేసినాం సార్, అయిపోయింది. ఆ అమ్మాయి వీడియో ఇచ్చింది. కిరణ్ రాయల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, కిరణ్ రాయల్ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కిరణ్ రాయల్ నాకు బాకీ సెటిల్ చేసేసినాడు, పెద్ద మనిషి సమక్షంలో తీసుకున్నామని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ వీడియో అబద్ధము బెదిరించినాడు చెప్తే ఇప్పుడు ఇవన్నీ కూడా అబద్ధమే. అయితే ఆ వీడియో అబద్ధం అయితే ఇవన్నీ కూడా అబద్ధమే. అప్పుడు మాట్లాడదాం రమ్మని చెప్పు. వదిలేం కదా సార్, వదిలే సోషల్ మీడియా వచ్చింది కదా సార్, వదిలేను వేశారు మన వాళ్ళు. ఏ సార్ ఇప్పుడు పంపిస్తాను మీకు, ఇప్పుడు పంపడం పెట్టా వదిలేదు ఆల్రెడీ, మన ఆఫీస్కి పంపిస్తాను సార్. ఎప్పుడు వదిలేరు సార్ అసలు. ఆ వీడియో నా దగ్గర ఉంది, చూపిస్తా చూడండి మీకు. అమ్మాయి ఏం చెప్పిందో 2 వీడియోలు సార్. 15 లక్షలు తీసుకున్నప్పుడు ఒకసారి అదోండి. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్నా. సర్లే బాగానే ఉంది, మరి బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా తెర మీదకి వచ్చింది, మరి ఎవరు తీసుకొచ్చారు? ఇది లేట్, ఇది కూడా మెయిన్. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు వల్ల అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి సార్, 2023లో 15 లక్షలు పెద్ద మనిషి సమక్షంలో వైసీపీ నాయకులు అమ్మాయి బంధువులు తీసుకొచ్చి మా ఇంట్లో కూర్చోబెట్టి 15 లక్షలు డబ్బులు తీసుకుంటే ఆ 15 లక్షలు ఇచ్చి మిగతా 15 లక్షలకి చెక్కులు బాండ్లు ఇచ్చినప్పుడు ఇంకో వీడియో అది. ఫస్ట్ 10 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి తీసుకునింది. మళ్ళీ 15 లక్షలు తీసుకొని సెటిల్మెంట్ అయిపోయింది, నాకు సంబంధం లేదని చెప్పి 2023లో ఇచ్చిన లక్ష్మి 2025 ఎందుకు వచ్చింది తెరపైకి? చిట్టిరెడ్డి తీసుకొచ్చాడు. చిట్టిరెడ్డి బుల్రెడ్డి ఉన్నాడు ఇక్కడ, అభినయ్ రెడ్డి అని, బుల్రెడ్డి ఆయన పేరు కూడా వైరస్ రెడ్డి. ఆయన వచ్చినాడు, చిట్టిరెడ్డి మా నాయకుడు అంటామని చెప్పి బుల్రెడ్డి సీన్లోకి వచ్చి మొత్తం సోషల్ మీడియా యాక్టివ్ కిరణ్ రాయల్ని ఏ విధంగా దెబ్బతీయాలి, ఎట్ట కొట్టాలి ఆలోచనలో ఈ అమ్మాయి ఎప్పటి నుంచో వాళ్ళతో అందుబాటులో టచ్లో ఉంది కాబట్టి ఈ అమ్మాయిని పెట్టి గేమ్ ఆడదాం, కిరణ్ రాయల్ని వాడుకుందామని చెప్పి ఆ అమ్మాయి తీసుకొచ్చి ఆ అమ్మాయి కష్టాల్లో ఉన్నాం, నీ కష్టాలు మేము తీర్చేస్తాము, మేము వైసీపీ పార్టీ వాళ్ళందరూ నీకు ఎండగా ఉంటాం, బండగా ఉంటామని చెప్పి ఆ అమ్మాయికి 25 లక్షలు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి ఆడియో కాల్స్, ఫోన్ కాల్ డీటెయిల్స్ కూడా తెప్పించాం మేము. ఆ అమ్మాయి అన్ని కోట్లు వేసాము, అన్నీ వచ్చింది. అది అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇచ్చిన తర్వాత మీడియాకి రిలీజ్ చేస్తా. ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రముఖమైన పేర్లు కూడా ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులు కూడా ఆ అమ్మాయితో మాట్లాడినారు, కిరణ్ రాయల్ని ఇరికించమని చెప్పి. వైసీపీ పార్టీ వాళ్ళతో కాకుండా కొంచెం ప్రముఖులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత మొత్తం ఎవిడెన్స్ ఇస్తా. ఆ విషయం అప్పుడు తెలిసిపోయింది కాబట్టి డ్రామాలు ఆడుతూ ఉంది. ఆ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి చెప్తే ఎవరు నమ్మలేదు. నీ దగ్గర టెలిఫోన్ డాటా, ఫోన్ కాల్ డాటా ఇవన్నీ తీసుండొచ్చు, కోర్టులో వెళ్తున్నావు, పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తానంటున్నారు మీరు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ వివాదం వల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మాయిని వాడుకుని నీ మీద ప్రయోగించాలని చూడబట్టేనా ఇప్పుడు ఆమె పోలీసులకు దొరికిపోయింది?
ఇప్పుడు దొరికిపోయింది. ఆ అమ్మాయి పోలీసులు దొరకకుండా 2 సంవత్సరాలు దానికో తిరిగింది. ఆ అమ్మాయి టీవీలలో వచ్చి, ట్విట్టర్లో వచ్చి, ఫేస్బుక్లోకి వచ్చి పెద్ద వైరల్ అవడంతో పోలీసులు అమ్మాయిని క్యాప్చర్ చేసి ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే ఇంటెలిజెన్స్ రిపోర్టర్ ఇక్కడ ఉన్నారు, ఈ ఫలానా లక్ష్మి తిరుపతిలో ఉంది, టీవీల్లో పేపర్లో కనిపిస్తూ ఉంది, ఆ అమ్మాయి రోజు టీవీలో వస్తుంది, రేపు ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పి నేను రాత్రి అఫీషియల్గా అనౌన్స్ చేసింది, రేపు ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో వచ్చి నేను కిరణ్ రాయ్ గురించి చెప్తానింది, వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. అటేమో చెప్తారా సార్, నీ కోసం 3 రాష్ట్రాల పోలీసులు తిరుగుతున్నారు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అంటే పట్టుకెళ్ళిపోయినారు. ఆ అమ్మాయి చేసిన అగాత్యాల అఘోరాలన్నీ కూడా రాజస్థాన్లో ఎవడైతే బాధితుడు ఇప్పుడు 1,20,00,000 కొట్టేసినామో వాడి దగ్గర పోతే వాడు ఇంకా చాలా అద్భుతాలు చెప్తాడు అమ్మాయి గురించి, మహా అద్భుతాలు చెప్తాడు. బెంగళూరులో సింగు దగ్గర పోతే బెంగళూరు సింగు చెప్తాడు నీ గురించి, మంగళూరు పోతే మంగళూరులో ఒక వాడు చెప్తాడు నీ గురించి. నీ అద్భుతాలు మహా అద్భుతాలు కూడా మాకు తెలుసు, అన్ని వాళ్ళ దగ్గర డేటాలన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి, భవిష్యత్తులో అన్ని కూడా సమర్పణ చేయగలుగుతాము. చిల్లర నేతవలం కాదు, మాకు పద్ధతి ఉన్నాయి కాబట్టి సార్ ఆలోచిస్తున్నాం సార్. మేము మీకు అది కావాలంటే మీరు అక్కడే ఉమేష్ చంద్ర గారు ఉన్నారు, ఆయన అడగండి ఏం జరిగిందో నా లైఫ్ లో మాట్లాడతారు. కానీ మీరెందుకు ఆమె గురించి ఎంక్వైరీ చేశారు? ఆ స్టేట్ లో ఈ స్టేట్ లో ఇలా ఉందని ఆ అమ్మాయి గురించి మీరెందుకు ఎంక్వైరీ చేశారు? ఆ అమ్మాయే చెప్పింది సార్. ఆ అమ్మాయిని పోలీసులు పట్టకపోతే వాళ్ళ కొడుకులు మాకు ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళకి మా అమ్మని జైపూర్ పోలీసులు పట్టకపోయారని చెప్పి 2021లో చెప్తే నేను పోలీసులు ఫోన్ చేసి ఎందుకు పట్టుకెళ్లారంటే, ఒరే నాయనా ఈ పెద్ద కిలాడి స్వామి ఈ పిల్ల మీద 3 రాష్ట్రాల కేసులు ఉన్నాయి, కేసులు ఫైల్ పంపించారు మాకు, బిత్రభయం పారిపోయి వచ్చినాం. అప్పుడు ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి నా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నా, నాకు బాగాలేదంటే ఆ పోలీసులు మేనేజ్ చేసి అప్పుడు ఏదో వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళతో చెప్పించుకొని అమ్మాయి వాళ్ళ పవర్లో ఉపయోగించుకొని ఆ అమ్మాయిని తప్పించి మిగతా వైసీపీ వాళ్ళు హెల్ప్ చేశారా అమ్మాయికి? అప్పుడు వైసీపీ వాళ్ళు హెల్ప్ చేశారా సార్? ఆ అమ్మాయి పేరు లక్ష్మీరెడ్డి, వాళ్ళ ఆయన పేరు బృందారెడ్డి, వాళ్ళ ఆయన ఎక్స్ ఎంపీపీయో ఏదో పవర్లో ఉన్నాడు, వైసీపీ ఏదో పోస్ట్లో ఉన్నాడు. మా యువనేత ఎవరైతే బుల్రెడ్డి ఉన్నాడు అభయ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అవన్నీ కూడా మాకు తెలుసు సార్. ఆయన ఎలక్షన్కి ఈయన భుజం వేసుకుని తిరిగినాడు అభయ్ రెడ్డిని, అవన్నీ కూడా మాకు తెలుసు. కానీ వైసీపీ వాళ్ళందరూ ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ దొరకపోతే కాదు కిరణ్, ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఆమెను రాజస్థాన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకెళ్లారు, ఆమె మీద చాలా కేసులు బయటకు వచ్చేసరికి కిరణ్ రాయల్ని ఇరికిచ్చారు దీంట్లో అనేది ఓకే, అది వైసీపీ సోషల్ మీడియాకి బూమరాంగ్ అయింది, అది వేరే విషయం. కానీ నేను అనేది ఏంటంటే వైసీపీ చేసిన ప్రచారాన్ని సోషల్ మీడియాలో నీకు వ్యతిరేకంగా మీ పార్టీ నాయకత్వం నమ్మింది కదా, నమ్మి మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది కదా. కనీసం షోకాజ్ ఇచ్చే ముందు ఏంటిదని తెలియకుండా వైసీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాన్ని నమ్మి మీకు షోకాజ్ ఇచ్చిందిగా సార్. ఒకటి సార్, పార్టీ నిర్ణయం తీసుకోకపోయినా పార్టీకి చెడ్డ పేరు రావాలని చూసినా, పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వస్తా చూసినా నేనే దూరంగా ఉన్న డిసిషన్ తీసుకు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆరోపణలు, అమ్మాయి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు సార్. ఎవరైనా నిజంగానే మారిపోతారేమో అంత ఆరోపణలు చేసిన అమ్మాయి ఆరోపణలు, ఆ అమ్మాయి యాక్టింగ్లు, ఆ అమ్మాయి చేసిన నటన నిజంగానే చాలా దారుణం, ఘోరంగా ఆ అమ్మాయి చేసింది. ఇదన్నీ కూడా చాలా తప్పు సార్. ఆ అమ్మాయి చూస్తే ఎవరైనా చూస్తే కూడా నిజంగానే అన్యాయం జరిగిందేమో అమ్మాయికి ఆలోచనలు. నేను అందుకే ఆగా, ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించిన డీటాలు అమ్మాయి అవన్నీ కూడా వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి హిందీలో, అరే భయ్ ఆప్కో కుచ్ చాయే తో హమ్ మదద్ కరేంగే, హమారా పాస్ సబ్ డీటెయిల్స్ ఏ లక్ష్మీ కా. ఆ అమ్మాయి వీడియో కాల్లో ఫోన్ చేసి మా దగ్గర డబ్బు కొట్టేసింది, 80 లక్షలు ఒకటి 30 లక్షలు ఒకటి, ఊరేని అమ్మ నీకు కావాలంటే నాకు వద్దురా బాబు, నాకేం దండన స్వామి, నాకు ఉన్న కష్టాలు చాలా ఇప్పుడే చెప్పిన నేను. అలాంటి అమ్మాయి ఈరోజు వాళ్ళు వాడుకున్న ఆ విషయాన్ని మా పార్టీ వాళ్ళు అది ఎలా తీసుకున్నారంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుందేమో అని, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది. నేనే చెప్పాను సార్, పార్టీ చెడ్డ పేరు, పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వచ్చే పనులు నేను చేయను. అంత అవసరమైతే నేనే దూరంగా పార్టీ కొద్దిలో నుండి విచారణ చేసి పార్టీలో అత్యంత స్వామి భక్తుడివి, అత్యంత దైవ భక్తుడివి, ఓకే ఒప్పుకుందాం కాసేపు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భక్తుడు సార్, పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని అదేనండి, స్వామి భక్తుడు అంటే పవన్ కళ్యాణ్ భక్తుడే నాయకుడికి. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ వైసీపీ సోషల్ మీడియా ఆ రేంజ్లో దాడి చేస్తున్నప్పుడు మీకు సోషల్ మీడియా ఉందిగా, మీ పార్టీకి సోషల్ మీడియా ఉంది, కమ్యూనిటీ పరంగా మీ సోషల్ మీడియా వాళ్ళు మీ కమ్యూనిటీలో చాలా యాక్టివ్గా ఉంటారు, టీడీపీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అది ఏమైపోయారు వీళ్ళంతా? గాలి నిన్ను వాడు సాగు చేస్తాడని వదిలేశారా? అలా ఏం లేదు సార్. వైసీపీ సోషల్ మీడియా డబ్బులు పనిచేస్తాం సార్, మా వాళ్ళు ప్రేమ మనతో పనిచేస్తున్నారు. డబ్బులు పనిచేయడం ప్రేమతో పనిచేయడం చాలా తేడా ఉంది. డబ్బులు పనిచేసే కూడా అదే పని పెట్టుకుని జీతం ఒక్కొక్క పోస్ట్కి
కిరణ్ రాయల మీద ఒక పోస్ట్ పెడితే 1000 రూపాయలు అంట వాళ్ళకి, ఒక్కొక్కటి 1000 రూపాయలు అంటే సజ్జల భార్గవ రెడ్డి చెప్పంట ఎవరు ఎన్ని పోస్టులు పెడితే అన్ని 1000 రూపాయలు అంటే ఒక్కొక్కటి 10,000 పోస్టులు 20,000 పోస్టులు. ఎలాన్ మాస్క్ అనే అతను ఎవరు చైర్మన్ అంటే ఆయన కానీ చూసుంటే వీడు ఎవరురా బాబు ఇన్ని ట్విట్లు పెట్టాడు స్వామి నేను పట్టకండి అని చెప్పుంటాను నన్ను, అన్ని ట్విట్లు పెట్టారు సార్ నా మీద వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసిన ప్రచారంలో మా జనసైనికులు చేసిన ప్రచారం కనిపించకపోయింది. అది కాకుండా మా ట్విట్టర్ ఐడి మొత్తం బ్లాక్ చేశారు వాళ్ళు, అందరూ రిపోర్ట్ కొట్టి దాదాపు సగం మా ఐడీని బ్లాక్ చేశారు సార్. అదే బాధ మాది బ్లాక్ చేశారు. అవన్నీ కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం, రేపు కమిషనర్గా కలిసి అని రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా సోషల్ మీడియా ఈ విషయంలో కొంచెం వెనకబడిన బాధ అయితే నాకు అనిపించింది, దాన్ని మేము రికవర్ చేసిన పనిలో ఉన్నాం సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? పవన్ కళ్యాణ్ గారు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, పార్టీ మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దానికి రిప్లై ఏమి ఇస్తారు? ఆల్రెడీ పార్టీకి అర్థమైందా నువ్వు ఇందులో నువ్వు ఇరికించబడ్డావు అనే విషయం పార్టీకి అర్థమైంది అనుకుంటున్నారా మీరు, లేకపోతే వెళ్ళి చెప్పాలా? ఖచ్చితంగా తెలుసు సార్, ఖచ్చితంగా పార్టీకి తెలుసు సార్. ఇవన్నీ కూడా మొత్తం చీట్ చేశారు, మొత్తం ట్రాప్ చేశారు, మొత్తం ఎప్పుడెప్పుడుదో తీసుకొచ్చి రాజకీయం చేశారని చెప్పి పార్టీ క్లారిటీ ఉంది. నేను 2-3 రోజుల్లో వెళ్ళి కళ్యాణ్ గారిని అక్కడ పార్టీ పెద్దలను కలవబోతాను, కలిసి నేను వైట్ పేపర్ లాగా తిరిగి రాబోతాను సార్. మీ అందరి సహకారంతో కిరణ్ రాయ్ అనే వ్యక్తి వైట్ పేపర్ నిరూపించుకుంటాను సార్. నేను వైట్ పేపర్ లాగా ఉండొద్దు అబ్బా, ఎవరు ఏది పడితే అది రాసేసుకుంటారు. వైట్ పేపర్ లాగా ఉండొద్దు, ఫుల్ గానే ఉండాలి, రాసే ఉండాలి జీవితం. అండి ఇప్పుడు జీవితం తెల్లకైతే ఉంటే రాసేస్తారు, రాసే ఛాన్స్ ఇవ్వదు. ఎనీవే ఒక్క నిమిషం కిరణ్, ఉమేష్ చంద్ర గారు ఉన్నారు. ఉమేష్ చంద్ర గారు నమస్తే అండి, హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ కిరణ్ రాయల్ కేసు మీరే వకాల్తా తీసుకున్నారు కదా కోర్టులో, ఏంటంటే అసలు ఏంటి ఆయన ఇరికించబడ్డా ఏంటి? 2023కి సంబంధించి ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది వెంకటకృష్ణ గారు. అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో అప్పుడు కిరణ్ రాయల్ గారు యాక్టివ్ గా ఉంటూ ఈవిడ మన అప్పుడు మినిస్టర్ గా ఉన్న రోజా గారి మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అవును. సో దానికి కొంచెం చింతించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎవరో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో అప్పుడున్న పోలీస్ వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈయన గ్యాడ్జెట్స్ ని తీసుకోపోవడం జరిగింది. అంటే గ్యాడ్జెట్స్ ని తీసుకెళ్లిపోయారు పోలీస్ వారు. తీసుకెళ్లి తర్వాత కోర్టులో డిపాజిట్ చేయాలి. బేసికల్ అంటే ప్రొసీజర్ ఏంటంటే ఒకసారి గ్యాడ్జెట్స్ ని పోలీస్ వారు వాళ్ళ అధీనంలోకి తీసుకున్న తర్వాత దాన్ని న్యాయస్థానం ముందు డిపాజిట్ చేశాక న్యాయస్థానం పరిధిలో ఉంటుంది. ఏమన్నా గ్యాడ్జెట్స్ ఎఫ్ఎస్ఎల్ కానీ దేనికన్నా కావాలంటే ఒక పిటిషన్ మూవ్ చేసుకుని ఆ గ్యాడ్జెట్స్ ని తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి దాని నుంచి ఏమైనా డేటాను రిట్రీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఈ కేసులో ఏమైందంటే ఈ మన కిరణ్ రాయల్ గారి గ్యాడ్జెట్స్ ని ఏదైతే కోర్టు అధీనంలో ఉన్నాయో వాటిని తస్కరించడం జరిగింది. ఎలా తీసుకెళ్లిపోయారంటే వాళ్ళు కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా, కోర్టుని అడగకుండా, కోర్టులో పిటిషన్ మూవ్ చేయకుండా పోలీసు వారు తీసుకెళ్లిపోవడం జరిగింది. తీసుకెళ్లిపోయి ఆ తర్వాత నాకు కిరణ్ రాయల్ గారితో అంతా వ్యక్తిగతంగా నాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఉమేష్ గారు ఇలాగ నా మొబైల్ ని తీసుకెళ్లిపోయి దానిలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా రిట్రీవ్ చేసి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి అగెన్స్ట్ గా మాట్లాడవద్దు, మాట్లాడితే నీ దానిలో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము అవన్నీ రివీల్ చేసి నేను ఇబ్బంది పెడతాము, నువ్వు రోజా గారికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వ్యతిరేకంగా మీరు మాట్లాడవద్దని చెప్పి అప్పట్లో ఇది జరిగిందని చెప్పి నా కిరణ్ రాయల్ గారు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మేము హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ మూవ్ చేసామండి. రిట్ పిటిషన్ మూవ్ చేసి ఇట్లా పోలీసు వారి లాగా వ్యక్తిగత సమాచారాన్ని తన మొబైల్స్ లో నుంచి న్యాయస్థానం పర్మిషన్ లేకుండా తీసుకొని అది బహిర్గతం చేసే అవకాశం ఉన్నది కాబట్టి అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా పోలీసు వారికి డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక రిట్ పిటిషన్ మేము 2023లోనే అసలు ఈ ఇష్యూకి ఇవన్నీ రాకముందే 2023లోనే మేము ఈ రిట్ పిటిషన్ ని ఫైల్ చేసి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఫైల్ చేసి నోటీస్ కూడా ఇష్యూ చేయించడం జరిగిందండి. సో ఏదైతే డేటా ఆయన మొబైల్లో ఉందనుకుంటున్నారో లేదా దాన్ని డాక్టర్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి వీళ్ళు మళ్ళా నేను పరువుని ఇబ్బంది పెట్టే విధంగా దాన్ని బయట పెట్టే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారో మరి అది జరిగిందా లేదా ఏం జరిగింది అనేది కిరణ్ రాయల్ గారు ఇస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్. కాకపోతే ఈ యొక్క డౌట్ ఏదైతే ఉన్నదో, ఈ అప్రహెన్షన్ ఏదైతే ఉన్నదో, ఈ అనుమానం ఏదైతే ఉన్నదో కిరణ్ రాయల్ 2023లోనే ఆయన వ్యక్తపరచడం జరిగింది. దానికి అనుగుణంగానే మన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది వెంకటకృష్ణ గారు. రైట్. అయితే ఇప్పుడు కిరణ్ ఇక్కడ ఒక లేటెస్ట్ ఇదేంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పటికీ మిమ్మల్ని వదల. ఇప్పుడు కొత్తగా పెడుతున్నది ఏంటంటే అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా, దానికి కూడా కూటమి ప్రభుత్వమే పట్టించింది. పాత చెక్ బౌన్స్ కేసు ఒకదాన్ని తెర మీదకి తెచ్చి జైపూర్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆమెను అరెస్ట్ చేయించారు అని చెప్తున్నారు.
ఇప్పుడు ఇది కొత్తగా ట్విట్టర్లో ఇది మొదలెట్టారు అఫీషియల్ అకౌంట్లోనే. మొన్నటి దాకా కిరణ్ రాయలు తిట్టారు, ఇప్పుడు ఆయన మీద ప్రేమ వచ్చింది. ఆయన ఏముంటుంది, ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నాకు వైసీపీలో ఎవరు తెలియదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒంటరి పోరాటం చేస్తున్నాను నేను అమాయకురాలని చెప్పిన దానికి నీకోసం వైసీపీ అడ్వకేట్లు 5 మంది వైసీపీ సోషల్ మీడియా ఎందుకు స్టేషన్ల కాడ, కోర్టుల కాడ, హాస్పిటల్ కాడ తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు సార్? ఇప్పుడు నువ్వు వైసీపీకి సంబంధం లేకపోతే వైసీపీలు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఆడిన డ్రామా, వాళ్ళే డైరెక్టరు, వాళ్ళే ప్రొడ్యూసరు, నువ్వు జస్ట్ లిటిల్ కిడ్ ఆర్ట్ ఆడించుకున్నారు నిన్ను. ఆ విషయం నీకు తెలియదు. తరలించాలని చెప్పి వైసీపీ అడ్వకేట్లు, వైసీపీ లీడర్లు వచ్చారు అక్కడికి స్టేషన్ దగ్గరికి. అవును సార్, మనం తెప్పించుకొని ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు పెట్టాను. ఇప్పుడే ఆ అమ్మాయిని తరలించారని సమాచారం వచ్చింది. దాంట్లో మొత్తం వైసీపీ అడ్వకేట్లు వేసి పోరాడారంట ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయి నిరపరాధి, మొత్తం అసలు అగ్గి తాకకుండా కాలిపోతారు మన అమ్మాయి దగ్గర పోయినామంటే అని చెప్పారంట సార్ ఇప్పుడే. కాబట్టి అన్నీ కూడా చెప్తున్నాను సార్, కేవలం సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు నన్ను ఎంత డీఫేమ్ చేస్తే అంత డబ్బులు వస్తాయి ప్రయత్నంలో చేసిన భాగమే సార్. దీనికి అంతా కూడా న్యాయ పోరాటం చేస్తా. సాక్షి పేపర్ మీద, సాక్షి టీవీ మీద నేను డెఫమర్స్ చేస్తున్నా. ఖచ్చితంగా 5 కోట్లు అయిపోతున్నా, ఖచ్చితంగా కేసు గెలుస్తా. అప్పుడు ఏమైనా డబ్బులు వస్తే ఈ లక్ష్మీరెడ్డిని అమ్మాయి నిజంగా సమస్యలు ఉంటే ఆ డబ్బులు వస్తే మాత్రం ఆయనకు 1 కోటి రూపాయలు ఇస్తాను సార్. అప్పుడు డబ్బులు వస్తే ఇవ్వాలని కోరుకుంటే, ఎందుకంటే చాలా ఇబ్బంది పనిలో పని నీకింత ప్రచారం కల్పించి నిన్నింత స్టార్ చేసిన ఈ సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఇవ్వండి. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా సార్, వైసీపీ సోషల్ మీడియా కొంచెం అమౌంట్, లక్ష్మీరెడ్డి కొంచెం అమౌంట్, అభినయ్ రెడ్డికి కూడా ఎలక్షన్ ఫండ్ ఏమైనా కూడా నిశ్చయంగా దాంట్లో నుంచి ఇస్తాను సార్. సాక్షి వేసి వసూలు చేసి పంచుతాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే చాలా బ్యాడ్గా క్రియేట్ చేసి రూమర్లు చేసి ఏఐ టెక్నాలజీ సెల్ ఫోన్లో ఈరోజు నా ఫోటో తీసేసి ఎవరు ఫోటోలు పెట్టుకునే రోజులు ఉన్నప్పుడు కూడా మీరు ఆ ఫోటోలు పెట్టి చేస్తే జనం ఎలా నమ్ముతారని అర్థం కావట్లా. మీరు చేసిన కుట్రలో భాగంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. నేను అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ చెట్టపేరు రాకపోయినా వచ్చితే నేను దూరమన్నా అయిపోతానని చెప్పి మాట తీసుకుని అలాంటి వ్యక్తి కోర్టులు, కేసులు, జనము ఇవన్నీ తర్వాత ముందు మీ నాయకుడు నమ్మించగలను నేను అనే నమ్మకం ఉందా నీకు? అలా వైసీపీ సోషల్ మీడియా అలా నీ మీద పడగానే ఇలా నీకు షోకాజ్ ఇచ్చేశారు కదా, వెనక ముందు ఆలోచించకుండా నువ్వు వెళ్ళి ఆయన్ని నమ్మించుకోగలను అనే నమ్మకం ఉందా? అంటే ఎలా అయిపోయిందంటే సార్, కొన్ని మీడియా ఛానళ్ళు మహిళకి అన్యాయం, మహిళకు అన్యాయం, ఆ అమ్మాయి చాలా మంచిది అలా చేయడం వల్ల ఏమైందంటే సార్, నిజమేమో ఒకవేళ దీని మీద ఒకటే పార్టీ ఏమడిగింది, వివరణ కోరిని తీసుకున్న తర్వాత 2 కమిటీతో కిరణ్ విచారించిన తర్వాత దీని మీద మాట్లాడదామన్నారు. కానీ పార్టీ నన్ను వదులుకోదు. నేను ఎప్పుడు పార్టీ మనిషినే, పార్టీతో ఉంటాను. అతి త్వరలోనే నేను కిరణ్ రాయల్గా మళ్ళీ తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నేను రాబోతాను సార్. ఇప్పుడు కూడా నేను జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నాను, జనసేన ఫాలోవర్గా ఉన్నాను, కిరణ్ రాయల్గా ఉన్నాను. కేవలం ఒక మధ్యలో మాకు అడ్డం ఒక పేపరు, జనసేన లెటర్ ప్యాడ్ పేపరు, ఆ పేపర్లోనే కిరణ్ రాయల్ మంచివాడు, అతను ఏ తప్పు లేదని చెప్పి తీసుకొచ్చే బాధ్యత నాది. సార్ చూసుకో, అది ఎట్లా చేస్తారు చేయండి. అది వైసీపీ సోషల్ మీడియా మాత్రం కొంతవరకు అనుకున్నది సాధించింది. నువ్వు జగన్ రెడ్డిని నువ్వు అట్లా రోబో దీంతో మార్పు చేసినందుకు నీ మీద ప్రచారము దాడి ఒక్కసారిగా చేయడం వల్ల నిన్ను కొంతవరకు ఇబ్బంది పెట్టగలిగింది కదా. పార్టీని నమ్మించేలాగా చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మేలాగా చేసి పార్టీ కోసం ఇంత లాయల్గా పనిచేస్తున్న నీకు షోకాజ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు అక్కడ. సార్ ఒక పోస్ట్ సార్ సక్సెస్ అయ్యారు సార్. ఎందుకు చెప్పేదా నేను మీకు చూపిస్తా. మీరు ఫెయిల్ అయ్యారు, మీ సోషల్ మీడియా పార్టీ ఫెయిల్ అయ్యింది. ఇంకోసారి మార్పు ఫోటోతో వస్తే మా సత్తా చూసావు కదా సార్, వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఇంటికి వచ్చాను, పక్కనే ఉంది, ఇంట్లోనే ఉన్నాను, పక్కనే ఉన్నాను కదా. అది మా సోషల్ మీడియా అని చెప్పి వాళ్ళు ట్విట్లు పెట్టారు. అంటే కొంచెం బాధ వేసింది. మా సోషల్ మీడియా ఎందుకు ఎక్కడ బ్లాక్ చేశారో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టారో తెలియదు మా సోషల్ మీడియాని. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం సార్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడి చూపి ఒక్క పోస్టర్తో నీ పొలిటికల్ కెరియర్, ఇది చూడండి సార్ వాళ్ళు పెట్టింది జగనన్న కనెక్షన్ వయసు, ఒక్క పోస్టర్తో నీ పొలిటికల్ కెరీర్ని పులి స్టాప్ పెట్టాం. అది జగనన్న సోషల్ మీడియా సైన్యం అంటే కిరణ్ రాయల్ కబర్దారం పెట్టారు. చూడండి సార్, కొంచెం బాధేస్తుంది ఇట్లాంటివన్నీ చూస్తే. కొంచెం మానసికంగా వాడెవడో సోషల్ మీడియా చెత్తనా కొడుకులు ఇలా పెట్టడం కొంచెం బాధేస్తుంది సార్. చూడండి అందరూ పెట్టారు, వాళ్ళ సోషల్ మీడియా బలం అంట, చెత్త ఎవరు సార్ వాళ్ళంతా. నిజమే కదా, అది నమ్మారు కదా, మీ పార్టీ నమ్మింది కదా.
వాళ్ళు చెప్పింది మీ పార్టీ నమ్మేసి లేదు సార్, నీకు చోకాలు ఇచ్చారంటే వాళ్ళు చెప్పేది కరెక్టే. మా 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 తడాకా ఏంటో చూసావు కదా, నీ కెరీర్ని దెబ్బ కొట్టావని అంటున్నారు. నిజమే, అది వాళ్ళు చెప్పేది నిజమే. అమ్మాయిని బిడ్డ సార్, అమ్మాయిని బిడ్డ నమ్మించగలిగారు. అమ్మాయిని బిడ్డ రాజకీయించిన తడాకా సార్. అరే సార్ అమ్మాయిని తీసుకొచ్చి దాని మీద పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ నినాదం పెట్టుకున్నారప్ప వాళ్ళు చేసే రాజకీయం అది. రాజకీయంలో కొంతమంది అమ్మాయిలు పెట్టుకుంటారు, కొంతమంది శిఖండిని పెట్టుకుంటారు, కొంతమంది అవినీతిని పెట్టుకుంటారు, కొంతమంది డబ్బు ఇంకో రకరకాలు చేస్తారు. అందులో ఇది ఒక భాగం చేస్తారు. అక్కడ ఫోటోలు ఉన్నాయి కాబట్టి చేశారు. ప్రయత్నంలో రైట్. ఎనీవే కిరణ్ తొందరగా నువ్వు ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను నేను. మరి ఆ సోషల్ మీడియా మిమ్మల్ని వదులుద్దా లేదా మీ పార్టీ మిమ్మల్ని కాపాడుద్దా, ఎలా ఏంటనేది చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. ఇక జగన్మోహన్ రెడ్డికి జైలుకెళ్లే క్షణాలు దగ్గర పడ్డాయా, ఎంత దూరంలో ఉంది, సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ ముందుకు సాగడం లేదు, విచారణ సాగడం లేదనే పిటిషన్ కూడా ముందుకు